హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ కౌశలం ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈరోజు నేను రీజనింగ్లో నుంచి కొన్ని క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ నేను యాప్టిట్యూడ్, ఇంకా రీజనింగ్, సైకోమెట్రీ, కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఈరోజు నేను కొన్ని రీజనింగ్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకసారి వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఓకే, సో ఈరోజు మనం ఆల్ఫాబెట్ సిరీస్ గురించి నేర్చుకుందాం. ఇది నేను ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయన్నమాట. 26 ఆల్ఫాబెట్స్లో ఒక్కొక్క లెటర్కి ఏది ఆపోజిట్ లెటర్ అనేది ఎలా గుర్తుంచుకోవాలి అనేది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఇంకా ప్రతి ఆల్ఫాబెట్కి ఏ కోడ్ అనేది ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి, బై హార్ట్ చేయాలని కూడా చెప్పాను. సో దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో నేను చెప్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ PQSVZ. సో నెక్స్ట్ నెంబర్ ఏంటి అని అడిగారు. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. PQSVZ నెక్స్ట్ ఏంటి అని అడిగారు. P యొక్క కోడ్ ఎంత? 16, Qకి 17, S అంటే 19, V అంటే 22, Z 26. సో 16కి 17కి డిఫరెన్స్ ఎంత ఉంది? +1 ఉంది. 19 - 17కి డిఫరెన్స్ +2. ఇక్కడ 22 - 19 +3 డిఫరెన్స్ ఉంది. 26 - 22 +4 డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ +1 +2 +3 +4 ఇలా ఒక్కొక్కటి ఇంక్రీజ్ అవ్వకుంటూ వెళ్ళాయి అన్నమాట. సో ఇక్కడ +5 అవుతుంది. +5 అంటే 26 + 5 ఎంత? 31. సో 31 అంటే 26, 31 - 26 ఎంత? 4, 5. 5 అంటే ఇక్కడ 5 ఏ నెంబర్ ఉంది? ఈ అన్నమాట. సో ఈ అనేది ఇక్కడ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ప్రతి ఆల్ఫాబెట్ యొక్క కోడ్స్ రాసుకోవాలి. కోడ్స్ రాసుకున్న తర్వాత డిఫరెన్స్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి. డిఫరెన్స్ని బట్టి మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. ఇక్కడ +1 -1 అలా అయినా ఉండొచ్చు, +1 స్క్వేర్స్లో అయినా ఉండొచ్చు, ఏ విధంగా అయినా ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ మనకు ఇక్కడ 26 ఆల్రెడీ 26 ఆల్ఫాబెట్స్ కాబట్టి 26 అయిపోయినాయి. సో ఇక్కడ 31 వచ్చింది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఏ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఏ నుంచి స్టార్ట్ అవ్వాలంటే 31 - 26 చేస్తే ఎంత వస్తుంది మనకు? +5 వస్తుంది అనమాట. సో +5 అంటే ఇక్కడ 5 కోడ్ ఉన్న ఆల్ఫాబెట్ ఇది ఈ. సో ఈ అనేది మనకు ఆన్సర్ ఇక్కడ. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఈ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఇక్కడ DFIKNP నెక్స్ట్ లెటర్ ఏంటి అని అడిగారు ఇక్కడ. సో D కోడ్ వచ్చేసి 4, F అంటే 6, I అంటే 9, K 11, N 14, P 16. సో డిఫరెన్స్ చూసుకోవాలి ఇక్కడ మనం. ఇక్కడ 6 - 4 +2, 9 - 6 +3, 11 - 9 +2, ఇక్కడ +3, ఇక్కడ +2. సో నెక్స్ట్ ఆటోమేటిక్గా +2 +3 +2 +3 వచ్చింది కాబట్టి నెక్స్ట్ లెటర్ కూడా +3 అనేది +3 నెంబర్ వస్తుంది అనమాట. సో 16 + 3 అంటే 19 వస్తుంది మనకు. సో 19 అంటే మనకు ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఎస్ అన్నమాట. సో 19 ఎస్. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. అర్థమైంది కదా? ఫస్ట్ లెటర్స్ యొక్క కోడ్స్ రాసుకోవాలి, డిఫరెన్స్ చూసుకోవాలి. ఇక్కడ మనం ఇక్కడ ఏదైతే లాస్ట్లో ఉంటుందో అక్కడ ఎంత డిఫరెన్స్ యాడ్ చేయాలో, యాడ్ చేసిన తర్వాత ఎంత నెంబర్ అయితే వస్తుందో ఆ కోడ్ యొక్క ఆల్ఫాబెట్ మనకు ఆన్సర్ వస్తుందన్నమాట. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఎస్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ PNLJH నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఏంటి? PNLJH నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఏంటి? P కోడ్ 16, N అంటే 14, L వచ్చేసి 12, J 10, H 8. సో డిఫరెన్స్ ఎంత? -2. 16 - 14 -2, 14 - 12 -2, ఇక్కడ -2, 10 - 8 -2. సో ఇక్కడ కూడా -2 రావాలి. అంటే 8 - 2 ఎంత? 6 అన్నమాట. సో 6 అంటే
ఇక్కడ చూడండి 6 అంటే ఎంత ఉంది ఇక్కడ ఎఫ్ అనేది ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. సో ఈ విధంగా అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ 4th క్వశ్చన్ వచ్చేసి B5C D10F F15I H20L నెక్స్ట్ ఏంటి అని అడిగారనమాట. సో వీటిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. B5C D10F F15I H20L. సో నెక్స్ట్ ఏంటి ఇక్కడ చూడండి. B కోడ్ వచ్చేసి 2, Cకి కోడ్ 3. సో 2 + 3 5. Dకి కోడ్ వచ్చేసి 4, Fకి కోడ్ వచ్చేసి 6. 4 + 6 10. Fకి కోడ్ 4, I కోడ్ 9. 9 + 4 15. Hకి కోడ్ 8, Lకి కోడ్ 12 + 8 20 అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ B ఉంది, B తర్వాత C లేదు, D ఉంది. సో +1. ఇక్కడ D తర్వాత E లేదు, F ఉంది. సో +1. సో ఆటోమేటిక్గా ఇక్కడ +1. F G లేదు, H ఉంటుంది. సో ఇక్కడ కూడా +1 చేయాలన్నమాట. I ఉండదు, ఇక్కడ J వస్తుంది నెక్స్ట్ లెటర్. ఇక్కడ C ఉంది, C తర్వాత DEF +2. ఇక్కడ కూడా F ఉంది, GH తర్వాత I ఉంది +2. నెక్స్ట్ మళ్ళీ +2 చేస్తే ఐకి JK ఇక్కడ L ఉందన్నమాట. Lకి మళ్ళీ +2 చేస్తే MNO వస్తుంది ఇక్కడ. సో O. సో J వాల్యూ ఎంత 10, O వాల్యూ వచ్చేసి 15. సో 10 + 15 25. సో J25O ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. ఇక్కడ J25O. సో J25O అనేది ఇక్కడ ఆన్సర్ అన్నమాట. సో ఈ విధంగా కూడా అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ చేయాలంటే మనం ఈ ఆల్ఫాబెట్స్ అనేవి కంప్లీట్గా తరవుగా మనకు కంపల్సరీ రావాల్సిందే. ఇవి ఎలా అయినా పట్టండి. ఇక్కడ 5th క్వశ్చన్ చూడండి. ABC BDF CFI నెక్స్ట్ ఏంటి అని అడిగారు. ఇక్కడ లాస్ట్లో EJO ఉంది. సో దీన్ని మీరు చేసి నాకు కామెంట్ చేయండి ఆన్సర్ ఏంటో. లెటర్ అనాలజీలో ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారో చూడండి. బీకి నెక్స్ట్ ఈ వచ్చింది, ఎస్ తర్వాత ఏం వస్తుందని అడిగారు. సో బిఈ అంటే బి నెంబరింగ్ కోడ్ వచ్చేసి 2, ఈకి కోడ్ ఎంత 5 అనమాట. సో డిఫరెన్స్ ఎంత +3 ఉంది. సో అదేవిధంగా ఎస్కి కోడ్ వచ్చేసి 19. సో +3 చేస్తే 22 వస్తుంది. 22 అంటే వి. సో వి వస్తుంది అనమాట. ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. సో ఈ విధంగా కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ PM J తర్వాత నెక్స్ట్ ఏంటి అని అడిగారు. సో ఇది మీరు చేసి నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్స్ చూడండి. దీన్ని నెంబర్ లెటర్ సింబల్ సిరీస్ అని అంటాం. క్వశ్చన్స్ కొంచెం పెద్దగా ఉంటాయి కానీ సాల్వ్ చేయడం మాత్రం చాలా ఈజీ అనమాట. మనం దీన్ని అంటే వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ని బాగా అబ్జర్వ్ చేసి సాల్వ్ చేయాలి. చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇందులో మనకు ఆల్ఫాబెట్స్ ఉంటాయి, ఇంకా నెంబర్స్ ఉంటాయి, సింబల్స్ కూడా ఉంటాయి. సో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. హౌ మెనీ ఆల్ఫాబెట్స్ ఇన్ ద అబోవ్ సిరీస్ ఆర్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రిసీడెడ్ బై ఫాలోడ్ బై అని 2 వర్డ్స్ ఇక్కడ యూజ్ చేస్తారనమాట. ప్రిసీడెడ్ అంటే ఇప్పుడు సపోజ్ ఏ ఉందనుకోండి, ఏకి ప్రిసీడెడ్ ఏంటంటే అంటే ఏకి ముందు ఏముందో అది చెప్పాలన్నమాట, అది తీసుకోవాల్సి ఉంటుంది. ఫాలోడ్ బై అంటే ఏ తర్వాత ఏదైతే ఉందో వాటిని తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి, హౌ మెనీ ఆల్ఫాబెట్స్ అన్నారు ఇక్కడ. హౌ మెనీ ఆల్ఫాబెట్స్ ఇన్ ద అబౌవ్ సిరీస్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్. సో ఆల్ఫాబెట్స్ ప్రిసీడెడ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ అండ్ ఫాలోడ్ బై సింబల్స్. సో ఆల్ఫాబెట్ ఉండాలి, దానికి ముందు ప్రిసీడెడ్ అండ్ ఫాలోడ్ బై సింబల్స్ ఉండాలన్నమాట. ఇక్కడ ఆల్ఫాబెట్స్ చూడండి, ఎస్ ఉంది. సో ప్రిసీడెడ్ అండ్ ఫాలోడ్ బై సింబల్స్ ఉందా? లేదు. అంటే ముందు ఎస్ తర్వాత ఏముండాలి? సింబల్స్ ఉండాలి. ఇక్కడ లేదు. ఇంకో నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఎక్కడుంది? డి. సో డికి ముందు 5 ఉంది. అంటే ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఆల్ఫాబెట్కి ముందు సింబలే ఉండాలి, నెక్స్ట్ తర్వాత కూడా సింబలే ఉండాలి. ఒక ముందు సింబల్ ఉండి తర్వాత నెంబరింగ్ అలా ఉండకూడదు. 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డి ఉంది, డికి ముందు 5 ఉంది. సో కాలేదు, ఈ రూల్ సాటిస్ఫై అవ్వలేదు.
నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఇక్కడ ఉంది, బట్ సింబల్స్ ఉన్నాయా? లేవు. నెక్స్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడ నెక్స్ట్ హెచ్ తర్వాత సింబల్ ఉంది, బట్ ముందు లేదు, సో ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎంకి ముందు సింబల్ ఉంది, తర్వాత కూడా సింబల్ ఉంది, సో ఎం అనేది ఎంకి ముందు సింబల్ ఉంది, నెక్స్ట్ తర్వాత కూడా సింబల్ ఉంది కాబట్టి కన్సిడర్ చేయొచ్చు ఒక్కటి. నెక్స్ట్ మళ్ళీ చూడాలి, ఇంకా ఇక్కడ బి ఉంది, బీకి ముందు సింబల్ ఉంది యాష్, నెక్స్ట్ 9 ఉంది, సో ఇది కాదు. కే ఉంది, ముందు 9 ఉంది, ఇది కాదు. నెక్స్ట్ ఎల్ ఉంది, తర్వాత సింబల్ ఉంది కానీ ముందు లేదు, ఇది కూడా కాదు. ఇక్కడ యూ ఉంది, ముందు సింబల్ ఉంది, తర్వాత కూడా సింబల్ ఉందన్నమాట, సో యూ కూడా కన్సిడర్ చేయొచ్చు. ఎమ్ ఇంకా యూ, ఇక్కడ ఎన్ ఉన్నాయి, ఒక ఆల్ఫాబెట్కి ముందు వెనుక సింబల్స్ ఉన్నవి 2 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి అన్నమాట, సో ఆన్సర్ అనేది 2. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ వన్. సో ఈ విధంగా వీటిని సాల్వ్ చేయాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఎలిమెంట్ ఈజ్, ఇక్కడ ఎలిమెంట్ అన్నారు కాబట్టి ఎలిమెంట్ అంటే ఆల్ఫాబెట్ ఇంకా నెంబర్ సింబల్ ఏదైనా తీసుకోవచ్చు. విచ్ ఆల్ఫాబెట్ అంటే ఓన్లీ ఆల్ఫాబెట్నే తీసుకోవాలి. విచ్ సింబల్ అంటే ఓన్లీ సింబల్ కన్సిడర్ చేయాలి. అంటే ఆల్ఫాబెట్ని, సింబల్ అంటే సింబల్ని, ఇంకా నెంబర్ అంటే నెంబర్ని మాత్రం మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎలిమెంట్ అన్నప్పుడు ఏదైనా అవ్వచ్చు ఆ మూడిట్లో. విచ్ ఎలిమెంట్ ఈజ్ 5th టు ద లెఫ్ట్ ఆఫ్ ద ఎలిమెంట్ విచ్ ఈజ్ 7th ఫ్రమ్ ద రైట్ ఎండ్. సో ఫస్ట్ మనం 7th రైట్ ఎండ్ నుంచి 7th ఎలిమెంట్ ఏది ఉందో చూద్దాం. 1 2 3 4 5 6 7. సో @ అనేది 7th అన్నమాట, రైట్ ఎండ్ నుంచి. ఇది లెఫ్ట్, ఇది రైట్. లెఫ్ట్ ఎండ్ నుంచి అయితే ఈ విధంగా చూసుకోవాలి మనం, రైట్ ఎండ్ నుంచి కాబట్టి ఈ విధంగా కౌంట్ చేసుకోవాలి. సో 7th ఎలిమెంట్ వచ్చేసి @ విచ్ ఎలిమెంట్ ఈజ్ ద 5th టు ద లెఫ్ట్ ఆఫ్ ద ఎలిమెంట్. సో 5th టు ద లెఫ్ట్ ఆఫ్ ద ఎలిమెంట్ అంటే ఈ 7th రైట్ నుంచి 7th ఎలిమెంట్ ఏదైతే ఉందో దానికి 5th, అది కూడా ఎక్కడ లెఫ్ట్, @ ఎక్కడైతే ఉందో దానికి లెఫ్ట్ అంటే 5th లెఫ్ట్ అన్నమాట. 1 2 3 4 5. సో ఈ విధంగా. ఒకవేళ రైట్ అంటే ఈ విధంగా ఇటు సైడ్ చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు @ ఇటు ఉంది కదా, దీనికి లెఫ్ట్ ఇది ఇటు సైడ్ ఉంటుంది, రైట్ ఇటు సైడ్ ఉంటుంది. సో 5th లెఫ్ట్ అన్నారు కాబట్టి 1 2 3 4 5. సో ఇక్కడ యాష్, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అన్నమాట. సో చూడండి, విచ్ ఎలిమెంట్ ఈజ్ ద 5th టు ద లెఫ్ట్ ఆఫ్ ద ఎలిమెంట్ విచ్ ఈజ్ 7th ఫ్రమ్ ద రైట్ ఎండ్. సో దీనికి లెఫ్ట్ సైడ్ అంటే ఇటు నుంచి, రైట్ అంటే ఇటు నుంచి. సో రైట్ నుంచి 7th ఎలిమెంట్ అన్నారు కాబట్టి 7th ఎలిమెంట్ ఏంటి ఇక్కడ రైట్ నుంచి @ కి మళ్ళీ 5th లెఫ్ట్ అన్నారు కాబట్టి ఈ విధంగా లెఫ్ట్ సైడ్ కౌంట్ చేసుకుంటే 1 2 3 4 5 యాష్ అనేది ఆన్సర్ అన్నమాట. సో ఈ విధంగా వీటిని సాల్వ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 3rd క్వశ్చన్. హౌ మెనీ వొవెల్స్ ఆర్ బిట్వీన్ ద 6th ఎలిమెంట్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ అండ్ 4th ఎలిమెంట్ ఫ్రమ్ ద రైట్ ఎండ్. సో వొవెల్స్ అంటే ఏంటి మనకు ఏ ఈ ఐ ఓ యు. సో ఇక్కడ చూడండి, ఎలిమెంట్ అన్నారు కాబట్టి మనం అన్నీ తీసుకోవాలన్నమాట. 6th ఎలిమెంట్. సో హౌ మెనీ ఓవెల్స్ ఆర్ దేర్ బిట్వీన్ ద 6th ఎలిమెంట్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్. లెఫ్ట్ ఎండ్ అంటే ఇటు సైడ్ నుంచి 1 2 3 4 5 6. సో ఇక్కడికి 6 అయిపోయింది. అండ్ 4th ఎలిమెంట్ ఫ్రమ్ ద రైట్ ఎండ్ 1 2 3 4. యూ కాడికి 4 అనమాట. సో వీటికి మధ్యలో అంటే ఈ అండ్ సింబల్కి యూకి మధ్యలో ఇక్కడ ఎన్ని ఓవెల్స్ ఉన్నాయో మనం కౌంట్ చేసి చెప్పాలి. ఇక్కడ చూడండి, ఎం ఉంది, బికి ఎల్ అసలు లేవు ఓవెల్స్ అనేవి. సో ఇక్కడ నన్ అనేది ఆప్షన్ అనమాట. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. ఒకవేళ ఒక ఓవెల్ ఉంటే 1 అని ఆన్సర్ చేయాలి, 2 అని, 3 ఉంటే 3 అని చెప్పి ఆన్సర్ చేయాలన్నమాట. సో ఈ విధంగా చాలా ఈజీగా ఉంటాయి. మనం క్వశ్చన్ అర్థం చేసుకుంటే చాలు, జస్ట్ కౌంటింగ్ చేసి ఆన్సర్ పెట్టడమే. 4th క్వశ్చన్ వచ్చేసి, వాట్ వుడ్ కమ్ @ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్. ఈ సీక్వెన్స్లో మనకు నెక్స్ట్ ఏది వస్తుందో అడుగుతున్నారు. 5DG, ఇక్కడ చూడండి 5DG. ఓకే, ఇది ఒక పెయిర్. అండ్ ఎం స్టార్. ఓకే, ఇక్కడ హెచ్ అంటే ఒకటి గ్యాప్ ఇచ్చారు. నెక్స్ట్ యాష్ B9, ఇక్కడ 2 గ్యాప్. సో ఇక్కడ మనం ఆటోమేటిక్గా 1 2 3 గ్యాప్స్ ఇచ్చుకొని మిగతావి 6% తర్వాత U, 6% U. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ అనమాట.
క్వశ్చన్ అర్థం చేసుకుంటే చాలు, వీటిని ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు, ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద అబౌవ్ సిరీస్? నెంబర్స్ అడిగారు. సో విచ్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై సింబల్స్. నెంబర్స్ ఉండాలి, ఇమీడియట్లీ ఫాలోడ్ బై అంటే నెక్స్ట్ సింబల్స్ ఉండాలి, అండ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఆల్ఫాబెట్స్ అన్నమాట. ప్రిసీడెడ్ బై ఆల్ఫాబెట్స్. సో నెంబర్ ఉండాలి, నెంబర్కి ముందు ఆల్ఫాబెట్ అండ్ తర్వాత సింబల్స్ ఉండాలన్నమాట. సో నెంబర్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. నెంబర్ ఉంది, ముందు ఆల్ఫాబెట్ ఉంది, తర్వాత సింబల్ లేదు, సో ఇది కాదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెంబర్ ఉంది, ముందు ఆల్ఫాబెట్ ఉందా, లేదు, సో కాదు. సో ఇక్కడ నెంబర్ ఉంది, ముందు ఆల్ఫాబెట్ లేదు. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఉంది, ఆల్ఫాబెట్ ఉంది, నెక్స్ట్ సింబల్ లేదు. ఇక్కడ నెంబర్ ఉంది, ముందు ఆల్ఫాబెట్ లేదు, నెక్స్ట్ సింబల్ ఉంది, సో ఇది కూడా కాదు. ఇక్కడ నెంబర్ ఉంది, ముందు సింబల్ ఉంది, తర్వాత సింబల్ ఉండాలి, ముందు ఆల్ఫాబెట్ ఉండాలి, కాబట్టి ఇది కూడా కాదనమాట. సో నన్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. సో ఈ నెంబర్ లెటర్ సింబల్ సిరీస్లో దీన్ని సాల్వ్ చేయడం చాలా ఈజీ. జస్ట్ ప్రిసీడెడ్ బై అంటే ఏమో ఏదైతే ఆల్ఫాబెట్ ఆర్ నెంబరో సింబల్లో దానికి ఇమీడియట్గా ముందు ఉన్న నెంబర్ ఏం అడిగారో అది తీసుకోవాలన్నమాట. ఏ ఎలిమెంట్ అడిగారో ఆ ఎలిమెంట్ తీసుకోవాలి. ఇమీడియట్లీ ఫాలోడ్ బై అంటే నెక్స్ట్ నెంబర్ని తీసుకోవాల్సి ఉంటుంది. క్వశ్చన్ లెంతీగా ఉంటుంది, బట్ ఆన్సర్ అయితే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఒక క్వశ్చన్ ఇచ్చాను, దీనికి మీరు ఆన్సర్ చేసి నాకు కామెంట్ చేయండి. హౌ మెనీ కాన్సోనెంట్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై కాన్సోనెంట్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై సింబల్. సో ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేసి ఆన్సర్ నాకు కామెంట్ చేయండి. సో బ్లడ్ రిలేషన్లో నుంచి ఇక్కడ 2 క్వశ్చన్స్ చూడండి. ఇఫ్ ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి, సో మేల్స్ని ప్లస్ సింబల్స్ తోటి, ఫీమేల్స్ని మైనస్ సింబల్స్ తోటి మనం కంపేర్ చేద్దాం. ఇఫ్ ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి, ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి. సి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి, సి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి. అండ్ బి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డి, బి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డి. హౌ ఈజ్ డి రిలేటెడ్ టు ఏ? సో డి ఏకి ఏమవుతారు అనమాట. సో వీళ్ళిద్దరికి రిలేషన్ ఏంటి? డి ఏమవుతారు ఏకి అని అడిగారు. సో ఏమవుతారు? నీస్ ఆర్ నెఫ్యూ, అంటే డీకి బి ఫాదర్ అనమాట. సో ఫాదర్ వాళ్ళ బ్రదర్ డీకి ఏమవుతారు? వీళ్ళకి అంకుల్ అవుతారు. సో ఈయనకి ఏమవుతారని అడిగారు కాబట్టి, సో ఇక్కడ జెండర్ ఇవ్వలేదు కాబట్టి, ఒకవేళ జెండర్ ఇచ్చి ఉంటే గర్ల్ అయి ఉండుంటే నీస్ అని, బాయ్ అయి ఉండుంటే నెఫ్యూ అనేటోళ్ళం. సో ఇక్కడ జెండర్ ఇవ్వలేదు కాబట్టి నెఫ్యూ అయినా అవ్వచ్చు, నీస్ అయినా అవ్వచ్చు. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ప్రకాష్ ఈజ్ ఫాదర్ ఆఫ్ సందీప్, ఇఫ్ ప్రకాష్ ఈజ్ ఫాదర్ ఆఫ్ సందీప్ and Sandeep is the son of Lakshmi, and Sandeep is the son of Lakshmi. Lakshmi is mother of Tarun, Lakshmi is mother of Tarun. And Prakash is dash of Tarun. So automatically ఏంటి, ప్రకాష్ ఏమవుతారు? తరుణ్కి ఫాదర్ అవుతారు అనమాట. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ర్యాంక్ అండ్ ఆర్డర్లో నుంచి ఒక 2 క్వశ్చన్స్ అనమాట. సో ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 30 స్టూడెంట్స్, ఆర్ ఈస్ 10th ఫ్రమ్ ద టాప్ అండ్ వాట్ ఈస్ హిస్ పొజిషన్ ఫ్రమ్ ద బాటమ్. సో దీనికి సింగిల్ పర్సన్ ఇచ్చినప్పుడు నేను ఫార్ములా చెప్పాను, టోటల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు, అంటే టోటల్ ఈజ్ ఈక్వల్ టు టాప్ ప్లస్ బాటమ్ -1. ఇది ఫార్ములా అన్నమాట, అంటే సింగిల్ పర్సన్ ఇచ్చినప్పుడు. సో ఇక్కడ ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 30 స్టూడెంట్స్ అంటే ఓవరాల్గా 30 స్టూడెంట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 30 ఈజ్ ఈక్వల్ టు 10th ఫ్రమ్ ద టాప్ అన్నారు. సో టాప్ నుంచి 10th ప్లస్ వాట్ ఈస్ హిస్ పొజిషన్ ఫ్రమ్ ద బాటమ్ అన్నారు కాబట్టి B-1 అనమాట. సో 10 ఇటు వస్తే 30 - 10 20 ఇటు +1 ఈజ్ ఈక్వల్ టు B. సో 21 అనేది ఆన్సర్ అనమాట. సో హీ ఈజ్ 21st ఫ్రమ్ ద బాటమ్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఇక్కడ. నిఖిల్ ర్యాంక్స్ 18th ఫ్రమ్ ద టాప్, టాప్ నుంచి నిఖిల్ సేమ్ ఫార్ములా అనమాట, టోటల్ ఈజ్ ఈక్వల్ టు టాప్ ప్లస్ బాటమ్ -1. సో నిఖిల్ ర్యాంక్స్ 18th ఫ్రమ్ ద టాప్, 18th ఫ్రమ్ ద టాప్, 36th ఫ్రమ్ ద బాటమ్ ప్లస్ 36. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్? సో టోటల్ అడిగారు ఇక్కడ. సో ఇక్కడ -1, సింగిల్ పర్సన్ గురించి 2 సార్లు ఇచ్చారు కాబట్టి -1 చేసుకోవాలి. సో టీ ఈజ్ ఈక్వల్ టు 18 + 36 ఎంత? 8 + 6
14 3 4 5 54 - 1 53. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఇక్కడ. సో సింగిల్ పర్సన్ గురించి టాప్ బాటమ్ లేకపోతే టోటల్ ఏది అడిగినా కూడా సేమ్ ఫార్ములా యూజ్ చేయాలి. ఇక్కడ టోటల్ ఈజ్ ఈక్వల్ టు టాప్ ప్లస్ బాటమ్ -1 అనమాట. సీటింగ్ అరేంజ్మెంట్లో నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. APRXS అండ్ Z ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో. సో టోటల్ ఎంత 6 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. S అండ్ Z ఓకే 6 మెంబర్స్. పాసిబిలిటీస్ చూసుకుందాం. 2 పాసిబిలిటీస్ తీసుకుంటే 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ఓకే. సో we center A and P are at the ends. R is sitting to the left of A and who is to the right of P. Pకి రైట్ సైడ్లో ఎవరున్నారని అడిగారు అనమాట. మనకి ఇక్కడ నార్త్ సైడా సౌత్ సైడా ఏ సైడ్ కూర్చున్నారో కరెక్ట్గా ఇవ్వలేదు కాబట్టి మనం ఇటు సైడ్ లెఫ్ట్ ఇటు సైడ్ రైట్ అనుకుంటే ఓకే ఇలా అనుకోవాలన్నమాట. S అండ్ Z ఆర్ ఇన్ ద సెంటర్. S Z సెంటర్లో ఉంటారంట. A అండ్ P ఆర్ అట్ ద ఎండ్స్. సో A P అనేటోళ్ళు ఎండ్స్లో ఉంటారు. ఇక్కడ A ఇక్కడ P తీసుకుందాం. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ A ఇక్కడ P అండ్ ఇక్కడ P ఎండ్స్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ A ఓకే. S అండ్ Z ఆర్ ఇన్ ద సెంటర్. S Z సెంటర్లో ఉంటారు. R ఈజ్ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ A. సో ఏకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఎవరు లేరు కాబట్టి ఇది పాసిబిలిటీ కన్సిడర్ చేసుకోలేమన్నమాట. సో ఇది కన్సిడర్ చేయొద్దు, ఇది రాంగ్. ఏకి లెఫ్ట్ సైడ్లో ఎవరున్నారు? ఆర్ ఈ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. ఆర్ ఈ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. ఏకి లెఫ్ట్లో ఆర్ ఉన్నారు. అండ్ తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చారు? ఎస్ అండ్ జెడ్ ఆర్ ఇన్ ద సెంటర్. సో ఇక్కడ ఎస్ ఇక్కడ జెడ్ ఆర్ ఇక్కడ జెడ్ ఇక్కడ ఎస్ ఎలా అయినా ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మిగిలింది ఎవరు? ఓన్లీ ఎక్స్ అన్నమాట. సో ఇక్కడ ఎక్స్ రావచ్చు. సో మనకు అడిగింది కూడా అదే. హూ ఈజ్ టు ద రైట్ ఆఫ్ పీ. పీకి రైట్ సైడ్లో ఎవరున్నారు? ఎక్స్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ అనమాట. సో సీటింగ్ అరేంజ్మెంట్లో నుంచి ఇంకొక క్వశ్చన్. 5 ఫ్రెండ్స్ PQRST సిట్టింగ్ ఇన్ అ లైన్. సో లైన్లో 5 ఫ్రెండ్స్ ఉన్నారు. 1 2 3 4 5 1 2 3 4 5 ఫేసింగ్ నార్త్. సో ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్ ద నార్త్ డైరెక్షన్. సో అందరూ నార్త్ డైరెక్షన్లో కూర్చున్నారు అనమాట. హూ ఈ సిట్టింగ్ ఇన్ ద మిడిల్. సో ఎవరు సెంటర్లో ఎవరు కూర్చున్నారని అడుగుతున్నారు. ఆర్ ఈజ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ జే. ఆర్ ఈజ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ జేకి ఇమీడియట్ లెఫ్ట్లో ఆర్ కూర్చున్నారు. క్యూ ఈజ్ నాట్ అడ్జసెంట్ టు ఎస్. ఎస్కి అడ్జసెంట్లో అంటే పక్కన క్యూ అసలు ఉండకూడదంట. అండ్ పీ ఈజ్ అట్ వన్ ఆఫ్ ది ఎండ్. సో పీ ఒక ఎండ్లో అయితే పీ కూర్చున్నారు. సో ఇక్కడ మనం ఇక్కడ పీ కూర్చున్నారు అనుకుందాం, ఇక్కడ ఇటు సైడ్ కూర్చున్నారని అనుకుందాం. సో ఎస్ పక్కన క్యూ ఉండకూడదు కాబట్టి జేకి లెఫ్ట్ సైడ్లో ఇమీడియట్గా ఆర్ ఉన్నారు. సో ఇక్కడ జేకి ఇమీడియట్ లెఫ్ట్లో ఆర్ ఉన్నారని అనుకుంటే ఎస్ పక్కన క్యూ ఉండకూడదు కాబట్టి ఎస్ ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు. ఆర్ ఎస్ ఇక్కడ పెట్టుకుంటే క్యూ ఇక్కడైనా రాయొచ్చు అన్నమాట. సో ఈ విధంగా ఈ పాసిబిలిటీ కరెక్ట్ అవుతుంది. సో అప్పుడు ఆర్ మనకు సెంటర్లో అంటే మిడిల్లో కూర్చుంటారనమాట. ఇక్కడ పి నెక్స్ట్ జేకి ఇమీడియట్గా ఆర్ కాబట్టి జే ఒకవేళ ఇక్కడ కూర్చుంటే నెక్స్ట్ ఇమీడియట్గా లెఫ్ట్ సైడ్లో ఆర్ కూర్చుంటారు. అండ్ నెక్స్ట్ ఎస్ పక్కనే క్యూ ఉండకూడదు కాబట్టి ఎస్ ఇక్కడైనా కూర్చోవచ్చు ఆర్ ఇక్కడైనా కూర్చోవచ్చు. ఒక క్యూ ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. సో 2 పాసిబిలిటీస్ కూడా కరెక్ట్ అన్నమాట. సో ఆర్ అయినా అవ్వచ్చు, జే అయినా అవ్వచ్చు. ఇక్కడ ఆప్షన్ ఈ అనేది కరెక్ట్. ఈదర్ ఆర్ ఆర్ జే అనేది ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నెంబర్ సిరీస్లో నుంచి ఒక 2 క్వశ్చన్స్ చూడండి. 9 36 81 144 నెక్స్ట్ నెంబర్ ఏంటి అని అడిగారు. సో ఇక్కడ 9 అంటే 3 స్క్వేర్, 36 అంటే 6 స్క్వేర్, 81 అంటే 9 స్క్వేర్, ఇక్కడ 144 అంటే 12 స్క్వేర్ అనమాట. సో 3కి 6కి డిఫరెన్స్ 3, 6కి 9కి డిఫరెన్స్ 3. సో +3 అండ్ 12 - 9 +3 డిఫరెన్స్. ఇక్కడ కూడా +3 చేస్తే 15 స్క్వేర్. 15 స్క్వేర్ అంటే 225. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. ఇక్కడ నెక్స్ట్ 8 27 125 అండ్ 216 ఇక్కడ ఏమొస్తుంది అని అడిగారు. సో 8 అంటే 2 క్యూబ్,
3 క్యూబ్ 27. సో నెక్స్ట్ ఇక్కడ 125 అంటే 5 క్యూబ్, ఇక్కడ 6 క్యూబ్ అంటే 216. సో 2 3 ఈ విధంగా ఇక్కడ 4 క్యూబ్ వస్తుంది అనమాట. 4 క్యూబ్ అంటే 4 4 జా 16, 16 4 జా 64. సో 64 అనేది మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. ఈ నెంబర్ సిరీస్ మనం సాల్వ్ చేయాలంటే అట్లీస్ట్ 20 క్యూబ్స్ రావాలి అండ్ 30 స్క్వేర్స్ వరకు అయినా వచ్చి ఉండాలి. సో మినిమం ఒక 30 స్క్వేర్స్ కాకపోయినా 20 స్క్వేర్స్ అయినా మనం బై హార్ట్ చేయాలన్నమాట. 20 స్క్వేర్స్ అండ్ 20 క్యూబ్స్ అయితే కంపల్సరీ రావాలి. నెంబర్ సిరీస్లో నుంచి 2 క్వశ్చన్స్ నేను ఇచ్చాను. ఇవి మీరు సాల్వ్ చేసి నాకు కామెంట్లో ఆన్సర్ సొల్యూషన్ ఏంటో కామెంట్ చేయండి. రీజనింగ్లో కొన్ని టాపిక్స్ అయితే నేను కవర్ చేశాను. వీటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. ఫస్ట్ మీరు భయపడకుండా ఎంత పాసిబిలిటీ అయితే అంతవరకు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీకు వేరే టాపిక్స్ మీద ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.